కాంగ్రెస్ సర్కారు సన్నవడ్లకు బోనస్ అందిస్తుందని అన్నారు ఎమ్మెల్యే ఎస్ఎస్వి రెడ్డి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే వడ్లను అమ్మాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హన్మండా తిరుపతి రెడ్డి, అదేవిధంగా డైరెక్టర్ ముత్యాల పూర్ణచందర్, గోపాల్ నాయక్ పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మీరు అందరూ కూడా చూస్తున్నారు. రీసెంట్ గా అయిన దాని గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ సన్న బియ్యం పంపిణీ అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది చరిత్రలో నిలిచిపోయేటిది. సన్న బియ్యం మన ఉగాది రోజు లాంచ్ చేయడం జరిగింది. అంటే మన తెలుగు నూతన సంవత్సరం రోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. 4-5 రోడ్ల పైనుంచి కూడా ఇవి రేషన్ షాప్లలో ఇస్తున్నారు. అన్ని 6 మండలాలలో అన్ని 1-2 రేషన్ షాప్లకు నేను పోయినా చూసిన బియ్యము. అట్లనే ఒక దగ్గర వండిన దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నా. చాలా బాగుంది సన్న బియ్యం. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది. ఆ దొడ్డు బియ్యం ఎంతమంది తినేటోళ్ళ ఎవరు కూడా తినట్లేదు. ఏదో ఇంతకు ముందు తినేటోళ్ళేమో కానీ 10-15 ఏళ్ల నుంచి కూడా ఎవరు దొడ్డు బియ్యాన్ని తింటలేరు. మరి మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లనే మన మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు అందరు ఆలోచన చేసి ఇన్ని కోట్లు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. దొడ్డు బియ్యం ఇవ్వడానికైనా ఖర్చు అవుతుంది. ఖర్చు అస్సలు కావట్లేదని కాదు.